హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎండతో పని లేకుండా చాలా సింపుల్గా ఫ్యాన్ కింద పెట్టేసే వడియాల్ని ఈరోజు నేను ఈజీగా చేసి చూపిస్తానండి. ఇలా మనం ఎప్పటికప్పుడు వడియాలు కావాలి అనుకున్నప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ఇలా ఈజీగా చేశారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఎన్ని కావాలంటే అన్ని ఇంట్లోనే ఈజీగా చేసుకుంటారు. చాలా బాగుంటాయండి. ఇలా చేసి పెట్టుకున్నట్టయితే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఈ వడియాలు ఎలా చేసుకోవాలనే చూద్దాము. నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఈ సగ్గుబియ్యం మనకి చిన్నవైనా పర్వాలేదు, పెద్దవైనా పర్వాలేదండి. వీటిని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నేను 1 కప్పు తీసుకున్నాను కాబట్టి 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళని వేసుకొని రాత్రి మొత్తం నానబెట్టి పెట్టానండి. ఒక రాత్రి అంతా నానితేనే మనకి బాగా నానతాయి. నేను 2 కప్పుల నీళ్ళు వేసా కదా, మనకి సగ్గుబియ్యం అనేది నీళ్ళన్నీ బాగా పీల్చుకొని ఇలా చూడండి ఎంత బాగా నానాయో. ఇలా నానాలి. ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు 1 కప్పు మనం సగ్గుబియ్యం తీసుకుంటే మరొక కప్పు ఉప్మా రవ్వను తీసుకోవాలండి. సేమ్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోవాలి. మీరు ఉప్మా రవ్వ ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదు 2 సమానంగా వేసుకోవాలి అనుకున్నా కూడా 2 వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలి. దాంట్లోకి మనం ఏ కప్పుతోటైతే సగ్గుబియ్యం తీసుకున్నామో దాంతో 4 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళు కాస్త కాగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మనం రాత్రి అంతా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి నీళ్ళు బాగా కాగిన తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ మంట మీడియంలో పెట్టి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా సగ్గుబియ్యం ఉడుకుతూ ఉన్నప్పుడు మరొక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని మరొక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు రవ్వకి 8 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళు కాస్త కాగేటప్పుడు కొద్ది సాల్ట్ వేసుకోవాలండి. చూసుకొని తగినంత వేసుకోండి. ఇందాక మనం సగ్గుబియ్యంలో వేసాం కదా, ఇప్పుడు దీంట్లోకి తగినంత కొంచెం వేసుకోండి. ఈ నీళ్ళు బాగా కాగిన తర్వాత ఉప్మా రవ్వను దీంట్లో వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మంట మీడియంలో పెట్టి నిదానంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయాయి. ఒక 15 నిమిషాలు బాగా ఉడికాయంటే మనకి సగ్గుబియ్యం బాగా ఉడుకుతాయండి. మనం రాత్రి అంతా నానబెట్టేసాం కదా, తొందరగానే ఉడుకుతాయి. ఇలా 2-3 సార్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనం ఉడికించుకునే రవ్వలో వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత మరొక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాము. 2 కలిసి బాగా ఉడుకుతాయి. ఇలా ఇవి ఉడుకుతూ ఉన్నప్పుడే దీంట్లోకి మనము ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వేసుకొని కొద్ది కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దీంట్లో వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము. ఇలా ఇవి వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అది కాస్త చల్లారనివ్వాలండి. మనకి జావలాగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసామంటే మనకు ఆరేసరికి కాస్త చిక్కపడుతుంది. ఇప్పుడు చూడండి కాస్త ఆరిన తర్వాత మనకి ఇలా ఉంటుంది కదా, మరి కాస్త ఆరనిచ్చి మనం వడియాలాగా పెట్టేసుకోవాలి. వడియాలు పెట్టుకునేటప్పుడు క్లాత్ని మనం కొద్దిగా నీళ్ళలో తడుపుకోవాలండి. ఏదైనా కాటన్ క్లాత్ అయితే బాగుంటుంది. ఆ క్లాత్ వేసే ముందు కింద మనం ఏదైనా బెడ్షీట్ లాంటిది వేసుకున్నట్టయితే మనకి ఫ్యాన్ గాలికి తొందరగా ఆరిపోతాయండి వడియాలు. ఇలా కొంచెం మందంగా వేసుకోవాలి. మనకి అవి ఆరి ఎండేసరికి కాస్త పలచగా అవుతాయి. ఈ వడియాలు మనం ఇలా పెద్దగా అయినా వేసుకోవచ్చు, లేదంటే చిన్న వడియాలు చిట్టి చిట్టి వడియాలు వేసుకున్నా కూడా మనకి వేగిన తర్వాత చాలా బాగుంటాయండి. అన్నీ ఇలానే పెట్టేసుకోవాలి. మనం ఇలా కవర్ మీద వేసినా కూడా తొందరగా ఆరవు. అదే మనం క్లాత్ పైన వేసుకున్నట్టయితే మనకి 2 రోజుల్లో బాగా ఎండిపోతాయి. మీకు ఎండలో పెట్టుకునే వీలుంటే ఎండలో పెట్టుకున్నట్టయితే 1 రోజుకే బాగా ఎండుతాయి. ఇప్పుడు చూడండి ఫ్యాన్ గాలికే బాగా ఆరిపోయిన తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఇలా బాగా క్లాత్ అంతా లాగేసుకున్నట్టు వస్తే మనకి కొద్దిగా ఆరినట్టండి. ఇప్పుడు వీటిని కాస్త ఎండిన తర్వాత ఎలా తీసుకోవాలంటే ఇలా ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని కాస్త నీళ్ళని చల్లిన తర్వాత ఒక 2 నిమిషాలు అలానే వదిలేశారంటే మనకి క్లాత్ అనేది బాగా నాని వడియం తీసేటప్పుడు ఈజీగా వస్తుందండి. లేదనుకుంటే మనకి నీళ్ళ తడి అనేది సరిగ్గా తగలకపోతే వడియాలు మనం తీసేటప్పుడు విరిగిపోతాయి. ఇప్పుడు చూడండి తీసేటప్పుడు మెల్లగా ఇలా క్లాత్ని లాగామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. మనకి క్లాత్ అనేది నానకపోతేనే మనకి ఇరిగిపోతాయండి. క్లాత్ నానిందంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అన్నీ తీసేసిన తర్వాత అదే క్లాత్ పైన ఒక 2-3 గంటలు మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసామంటే తొందరగా ఆరుతాయి. లేదు అనుకుంటే ఒక రోజంతా అలాగే ఉంచేసినా కూడా మనం ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. ఇప్పుడు చూడండి అన్నీ ఇలానే తీసుకొని ఇలా తిరగదిప్పి వేసుకొని ఫ్యాన్ గాలికి పెట్టుకున్నామంటే బాగా ఆరిపోతాయి. ఇప్పుడు చూడండి ఒక 2 గంటలు బాగా ఎండిన తర్వాత తీస్తున్నాను.
మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మనకి 1 సంవత్సరం పాటు నిల్వ ఉండే సగ్గుబియ్యం రవ్వ వడియాలు రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి వడియాలు. ఒక్కసారి చేసి పెట్టుకున్నట్టయితే మనకు చాలా రోజులు నిల్వ ఉంటాయి. మనం ఆయిల్లో వేసిన తర్వాత ఎంత బాగా పొంగుతున్నాయి చూడండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయండి టేస్టు. ఇలా చేసిన వడియాలు మనం పప్పులో కానీ, పచ్చళ్ళలో కానీ, ఏదైనా రసంలో దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. మనం రాత్రంతా సగ్గుబియ్యం నానబెట్టి వేసాం కదా, అవి చూడండి ఎంత బాగా పొంగి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. వడియం పట్టుకోగానే విరిగిపోతున్నాయి చూడండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం పచ్చిమిర్చి వేయకుండా మామూలుగా చేసుకున్నట్టయితే చాలా బాగుంటాయి. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.